ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. స్వామిపై విశ్వాసంతో భక్తులు ఆస్తులు ఇచ్చారని, వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులను విక్రయించాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, బలరాం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అయితే ఈ ప్రెస్ నోట్ లో కీలకమైనటువంటి అంశాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ టీటీడీ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇప్పటివరకు దుమారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరికొన్ని ఆరోపణలు గత ప్రభుత్వం పైన చేయడం జరిగింది. తాజాగా శ్రీవారి ఆస్తులకు సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా బయట పెట్టాలి, దానికి సంబంధించి అన్ని కూడా ఆడిట్ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీవారి ఆస్తులు అనేవి ఏవైతే ఉంటాయో వాటన్నింటి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే భక్తులు గతంలో స్వామివారికి ఏవైతే ఆస్తులు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఒకసారి పాలక మండలి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది. అయితే ఆ అమ్మే ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు వెళ్ళాయి, ప్రస్తుతం ఆస్తులు ఏమున్నాయి, అలాగే ఆభరణాలకు సంబంధించి చాలా వరకు శ్రీవారికి ఎక్కువ మొత్తంలో బంగారం కూడా ఏదైతే భక్తుల నుంచి వచ్చిందో ఆ బంగారానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులకు సంబంధించి అలాగే ఆభరణాలకు సంబంధించి రక్షణ కల్పించో లేదో అనే అంశానికి సంబంధించి కూడా విచారణ అనేది చేయాలి. ఖచ్చితంగా ఆస్తులకు సంబంధించి ఆభరణాలకు సంబంధించి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో కూడా శ్రీవారికి ఆస్తులు ఉన్నాయి. ముంబై, హైదరాబాద్ నగరాల్లో కూడా విలువైనటువంటి ఆస్తులు కూడా టీటీడీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆస్తులకు సంబంధించినటువంటి విక్రయాలు గత ప్రభుత్వ పాలక మండలిలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగా తమిళనాడులో 23 ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించాలని, వాటి ఆస్తుల విలువ దాదాపు 23 కోట్లుగా ఉందని గతంలో లెక్కగట్టడం జరిగింది. అయితే ఈ విక్రయాల ద్వారా దాదాపు 100 కోట్లకు పైగా అప్పటి ప్రభుత్వం సమకూర్చుకుందనేది వచ్చినటువంటి వార్తల ద్వారాగా మనకి తెలుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటు గుంటూరులో ఉన్నటువంటి ఒక భాగం, అలాగే హయత్ నగర్ ఏదైతే హైదరాబాద్ కి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి హయత్ నగర్ లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు, అలాగే మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్, బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు, వీటన్నిటిని కూడా వేలం వేసేందుకు గత ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం, వేలం ప్రక్రియ కూడా జరిగింది. ఆ ఆస్తులను మొత్తం దాదాపు 100 కోట్లకు పైగా ప్రభుత్వం సమకూర్చుకోవడానికి ప్రయత్నించిందంటూ కూడా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏమైందని దానికి సంబంధించి కూడా లెక్కలు విచారణ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అప్పట్లో వ్యక్తికి దర్శనానికి 10,500 వసూలు చేశారు, కానీ రసీదు మాత్రం 500కే ఇచ్చారనే విషయాన్ని గతంలో కూడా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మరొకసారి ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వసూలు చేసినటువంటి 10,000 ఏమయ్యాయి అనే దానికి సంబంధించి, వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు, వాటి లెక్కలు కూడా విచారణ చేపట్టాలని దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా టీటీడీ ఆస్తులకు సంబంధించినటువంటి అలాగే ఆభరణాలు, వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని అమ్మకాలు ఏవైతే చేపట్టారో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లెక్కలన్నీ కూడా చేయాలి. ఈ మొత్తం బాధ్యత అంతా కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటిపైన విచారణ చేయాలనే దానికి సంబంధించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ అయితే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. బలరాం, థ్యాంక్ యూ దుర్గా.